శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 102వ శ్లోకం. ఆధార నిలయో ధాత పుష్పహాస ప్రజాగరః ఊర్ధ్వగః సత్పదాచారః ప్రాణద ప్రణవప్పణః. ఇందులో ఆధార నిలయ అనగా పంచభూతములకు సర్వలోకములకు ఆధారములైన దిగ్గజములు శేషుడు మొదలగు వారికి నిలయమై ఉన్నవాడు, ప్రపంచమును భరించు అన్ని మహాశక్తులకు ఆధారస్థానమై ఉన్నవాడు అనగా బ్రహ్మదేవునికి ఆధారమై ఉన్నవాడు అని. ధాత అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని స్వరూపుడు. ధరించువాడు అంటే ప్రళయకాలమున సర్వమును కబళించువాడు. లేక అధాత అంటే మరొక ఆధారము లేక తానే సర్వాధారమై ఉండువాడు అని. పుష్పహాస అనగా పుష్పము వంటి చిరునవ్వు కలవాడు అంటే పుష్పము వికసించినట్లుగా విశ్వముగా వికసించినవాడు అంటే పుష్పము వికసించినట్టు విశ్వముగా వికసించినవాడు అని. ప్రజాగరః అనగా జ్ఞాని అగుటచే ఎల్లప్పుడూ మేల్కొని ఉండువాడు. సత్వగుణ సంపన్నుడగుటచే జాగ్రత్తావస్థలో మెలగువాడు. లోకములన్నీయు నిద్రించు సమయమున తాను మాత్రము మెలకువగా ఉండి కనిపెట్టువాడు అనగా నిత్య జ్ఞాన స్వరూపుడు అని. ఊర్ధ్వగః అనగా సర్వోన్నత స్థానమందు నిలిచినవాడు. భక్తులకు ఉన్నత స్థానము అనగా ముక్తిని పొందుటకై మార్గము చూపువాడు అని. సత్పదాచారః అంటే సన్మార్గుల కర్మలను ఆచరించువాడు అని. ప్రాణదః అనగా జీవులకు ప్రాణమును ఇచ్చువాడు. కృష్ణావతారంలో పరీక్షితునకు ప్రాణము ఇచ్చినవాడు అని. ప్రణవః ఓంకార స్వరూపుడు, ప్రణవ శబ్దంచే నిర్వచింపబడినవాడు. పణః అనగా ప్రాపంచిక వ్యవహారములను ప్రేరేపించువాడు. సత్కార్యములు చేయువారికి సత్ఫలములను ఇచ్చువాడు అని. ఈ శ్లోకంలో మనకి 950వ నామం నుంచి 958వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. ఆధార నిలయో ధాత పుష్పహాస ప్రజాగరః ఊర్ధ్వగః సత్పదాచారః ప్రాణద ప్రణవప్పణః అనగా బ్రహ్మాది దేవతలకు ఆధారస్థానమై తాను మాత్రము ఏ ఆధారము లేక ఉండినవాడు. జీవులకు ప్రాణమిచ్చి వారిని కర్మలయందు ప్రేరేపించువాడు. ఓంకార స్వరూపుడు ఆ పరమాత్మ. తానే విశ్వమనడి పుష్పముగా వికసించి సదా జాగరూకతతో మెలగుచు సత్కర్మలను ఆచరించుచు భక్తులకు ముక్తి మార్గము చూపువాడు ఆయన. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని.